హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వాంగీబాత్. మనం తొందరగా ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు లంచ్లో కానీ డిన్నర్లో కానీ టేస్టీగా చేయాలనిపించినప్పుడు వాంగీబాత్ని ప్రిపేర్ చేయండి. ఈ ఒక్క వాంగీబాత్తో సాటిస్ఫాక్షన్గా కడుపు నిండా అయితే తినవచ్చు. లేట్ చేయకుండా వాంగీబాత్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాంగీబాత్ ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పొడి ప్రిపేర్ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ ముందుగానే వేసుకోండి, లేదా ఇలా శనగపప్పు వేసిన తర్వాత వేసుకోవాలి. మేమైతే శనగపప్పు వేసుకున్న తర్వాత వేసుకున్నాము. ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అందులోకి మినపప్పు వేసుకోవాలి. ఇందులోకి కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు వేసిన తర్వాత మిరియాలు వేసుకోండి. ప్రతి ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని వేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని హ్యాండ్ఫుల్ డ్రై కొబ్బరిని అలాగే జీలకర్రను వేసుకోవాలి. హ్యాండ్ఫుల్ ధనియాలు వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించే విధంగా ఇలా అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ప్యాన్లో కరివేపాకు వేసి ఫ్రై చేయండి. కరివేపాకు వేసే ముందన్న ఆయిల్ వేసుకోవచ్చు, లేదా వీటన్నిటిని వేసిన తర్వాత ఫ్రై అయ్యే మూమెంట్లో కూడా వేయచ్చు ఆయిల్. ఒక 30 సెకండ్స్ తర్వాత రెడ్ చిల్లీని వేయండి. రెడ్ చిల్లీని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే మూమెంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పొడి ప్రిపేర్ చేయడానికి ఒక జార్ తీసుకోవాలి. జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడి అయితే ఇలా మెత్తగా చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ మసాలా పొడి చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసాము. మీరు కావాలంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేను ఈ పొడిని 1 or 2 months స్టోర్ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లేదు, మీరు అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలనుకున్నారనుకోండి, చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్ అన్నిటి తీసుకొని చేసుకోవచ్చు. మనం ముందుగానే డ్రై చిల్లీని కరివేపాకు ఫ్రై చేసి ఉంచాం కదా, వాటిని తీసుకొని కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మనం 1 month స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. మసాలా పౌడర్ని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసి ఉంచుకున్నాం కదా, అదే ప్లేట్లోకి ఇప్పుడు గ్రైండ్ చేసిన రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం మసాలాలో కలిసేలాగా మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం మిక్స్ చేసిన తర్వాత అదే ప్యాన్ తీసుకొని అందులోకి పొడి వేయాలి. మిక్స్ చేసిన పొడి వేసి 1 or 2 minutes లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా కూడా ఫ్రై చేయకుండా స్టోర్ చేసుకోవచ్చు. వాంగీబాత్ ప్రిపేర్ చేయడానికి అయితే మసాలా పొడి ప్రిపేర్ చేసాము. ఇప్పుడు వంకాయలు అన్నిటిని తీసుకొని 1 kilo రైస్కి 1/2 kg దాకా వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ వాంగీబాత్కి మనం వంకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. వంకాయలన్నింటి తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేయండి. మేము ఎక్కువ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుంటున్నాము. వంకాయలన్నిటిని ఇలా ముందుగానే కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వంకాయలని ముందుగానే వాటర్లో వేసి సాల్ట్ వేసి ఉంచుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సాల్ట్ వేస్తే వంకాయలు చేదుగా ఉంటుంది కదా, ఆ చేదునెస్ అనేది రాకుండా చేస్తుంది. వంకాయలు వేసిన 1 minute తర్వాత ఇందులోకి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 tablespoon పసుపు వేసుకోవాలి. ఒక 2 minutes పాటు ఇలా వంకాయలన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ మసాలా పొడి వేసుకోవాలి. ముందుగా మసాలా పొడి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుగా చేసుకోవచ్చు. వంకాయలన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని, లేదా మనకు మిగిలిపోయిన రైస్లో తీసుకొని కానీ ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. 3 minutes తర్వాత వంకాయ ఫ్రై ఎలా అవుతుందో అలా అయితే మనకు రెడీ అయిపోతుంది. మసాలా పొడిని తీసుకొని ఇప్పుడు రైస్ తీసుకోండి. రైస్లో కూడా ఈ మసాలా పొడి వేసి మొత్తం రైస్లో కలిసిపోయేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన వంకాయ ఫ్రైని తీసుకొని వేయాలి.
వంకాయ ఫ్రై మసాలా పొడిలో రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, వాంగిబాత్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన వాంగిబాత్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినండి, వేడి వేడిగా చాలా బాగుంటుంది. వాంగిబాత్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.